హాయ్ వెల్కమ్ టు రాజీ ముంగరా ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి శారీ టజల్స్ వీడియో. ఈ పట్టు శారీకి శారీ టజల్స్ మల్టీ కలర్ శారీ టజల్స్ చేస్తున్నాను. ఈ టజల్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినారు అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్ మేకింగ్ వీడియో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ బిగినర్స్ ఎవరైనా కూడా చూస్తున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈ టజల్స్ హెవీ లుక్ ఉంటుంది, బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్లీ థ్రెడ్స్ అన్ని స్ట్రైన్స్గా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం ఒక 50 తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చాలా చిన్న టజల్ కాబట్టి 50 స్ట్రైన్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇలా పట్టు శారీకి మన పళ్ళు సైడ్ జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలి. జిగ్జాగ్ చేసిన సైడ్ని ఇప్పుడు టజల్ వేస్తున్నాను. నార్మల్గా సూది దారం తీసుకొని 2 పొరలు తీసుకొని సూదికి ఇప్పుడు నేను చూపించినట్టుగా ముళ్ళు వేయాలి. రెండు సైడ్లు వేయాలి. ఇది డిఫరెంట్ టజల్ కాబట్టి కొంచెం పొడుగు పెట్టుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ముళ్ళు వేసుకోండి. 2 వేసుకోవాలి. 2 కలిపి ఒకటే కుర్చీది. ఇది ఇలా ఎందుకు వేస్తున్నాను అని మీరు మొత్తం టజల్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్లీ ఇలా వేసుకోవాలి. దారం ఎక్కించిన తర్వాత ఒక ముడి కానీ 2 ముళ్ళు కానీ వేసుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అలాగే వేస్తూ ఉండండి, మీరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ యూస్ చేస్తున్నాను. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రొనౌన్స్ చేస్తారు. గోధుమ పూస లాగా ఉంటుంది కదా, అవి వచ్చేసి 3 మెటీరియల్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించినట్లుగా ఫస్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకొని సూదికి, తర్వాత ఇప్పుడు 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఎక్కించుకుంటారు. ఇప్పుడు ముడి వేసేసి దాంట్లో నుంచి ఇప్పుడు ఎలాగైతే సింపుల్గా పెట్టేసానో అలా పెట్టేసి లాగేస్తే ఈజీగా పైకి వచ్చేస్తాయి. సేమ్ ఇలాగే నెక్స్ట్ సైడ్ కూడా ఎక్కించాలి. ఒకవేళ జరీ థ్రెడ్ కాకుండా నార్మల్ థ్రెడ్ తీసుకుంటే మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. నేనైతే జరీ థ్రెడ్తో చేశాను, సో జరీ థ్రెడ్ అని మెన్షన్ చేశాను. మీరు నార్మల్ థ్రెడ్తో తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఇటు సైడ్ కూడా 3 బీడ్స్ తీసుకొని సేమ్ లెఫ్ట్ సైడ్ ఎలాగైతే ఎక్కించానో రైట్ సైడ్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు మనం కింద ముడి వేయగానే అది ఒక రౌండ్ లాగా సర్కిల్ లాగా వచ్చేస్తుంది కదా, ఈజీగా మనం కాటన్ థ్రెడ్లో పెట్టి లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు చూపించిన విధంగా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ముడి వేయాలి. ఈ రెండింటికి ముడి వేసి కింద ఇంకొక బీడ్ పెట్టి అప్పుడు టజల్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నామం మెటీరియల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి రివర్స్లో ఎక్కించాలి. రివర్స్లో ఎక్కించేసిన తర్వాత సేమ్ ఇందాక ఎలాగైతే పెట్టామో అలా సర్కిల్లో పెట్టి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నీ. ఈ టజల్ మేకింగ్ అనేది ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూపించినట్టుగా సేమ్ ఇలాగే అన్నిటినీ థ్రెడ్లో వేసి లాగేయడమే చాలా ఈజీగా అయిపోతుంది. కుట్టుకోవడం కంటే ఎక్కించుకోవడం మళ్ళీ ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు కింద నామం పెట్టేసిన తర్వాత ముడి వేసేసి ఇప్పుడు ఈ రెండుని సపరేట్గా చేసేసి దీంట్లో థ్రెడ్ పెట్టి ముడి వేయాలి. టజల్ అనేది 50 స్ట్రైన్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ 50 స్ట్రైన్స్ టజల్ని థ్రెడ్లో పెట్టేసి డైరెక్ట్గా ముడి వేసేసుకోవడమే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది టజల్ ప్రాసెస్ అనేది. మళ్ళీ మనం టజల్స్ చేసి పెట్టకుండా ఇలా స్ట్రైన్స్ చుట్టుకొని ఈ థ్రెడ్లో పెట్టి ముడి వేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లుకింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఇప్పుడు చూపించినట్లుగా ముడి వేసేస్తే అయిపోతుంది. కొంచెం టైట్గా ఒక 2 to 3 నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి జరీ థ్రెడ్ ఉంటుంది కదా, జరీ థ్రెడ్ తీసుకొని పైన స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు జరీ థ్రెడ్ తోటి ఒక 4-5 రౌండ్స్ అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కింద టజల్లో నుంచి మిడిల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి నాట్ వేసుకోవాలి. వేసుకొని కట్ చేయడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది వచ్చేసి 2 మల్టీ కలర్స్ తోటి వేసాము, గ్రీన్ ఒకటి గోల్డ్ ఒకటి. ఇప్పుడు మీరు గ్రీన్ కలర్ చూపించాను కదా, సేమ్ అలాగే ఎల్లో కలర్ టజల్ కూడా ఉంటుంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది టజల్కి. నెక్స్ట్ 2 వేలు వెడల్పు దూరంతో ఒక్కొక్క టజల్ వేసాము. ఇప్పుడు వచ్చేసి గోధుమ కలర్ టజల్ అయిపోతున్నాను. సేమ్ ఇలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్కి ఎలా వేసాము సేమ్ అలాగే ఫస్ట్ థ్రెడ్స్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2
కాటన్ థ్రెడ్, నార్మల్గా మిషన్ కుట్టే థ్రెడ్డే ఇది. ఈ థ్రెడ్ తోటి వేసేసుకొని పొడవుగా కట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకున్న తర్వాత సేమ్ షుగర్ బీట్స్ కూడా ఇప్పుడు ఎలాగైతే వేసామో ఇటు సైడ్ 3 అలాగే 3 ఎక్కిచ్చేసుకొని కింద గోధుమ పూస పెట్టేసి అప్పుడు అక్కడ మళ్ళీ టజల్ పెట్టేసి నాట్ వేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ టైం పోస్ట్ చేసిన గోల్డ్ కలర్ శారీకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ శారీ టజల్స్ ఎలా అనిపించాయో, మీకు నచ్చాయా లేదా ఒక చిన్న కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ పిన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో అన్నీ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ కొట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లోడ్ చేయగానే మీరు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు సేమ్ ఇందాక వేసిన టజల్ లాగే ఈ టజల్ కూడా గోధుమ పూసలు 3 ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ముడి వేయాలి. మిడిల్లో ఈ రెండిటికి ముడి వేసిన తర్వాత నామం మెటీరియల్ తీసుకొని పెట్టేసి కింద టజల్ వేయాలి. సింపుల్ ప్రాసెస్. ఈ టజల్స్ మేకింగ్ అనేది బయట మీరు చేయించుకుంటే హండ్రెడ్స్ స్పెండ్ చేయాలి. అదే మీరు ఇలా చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మీ పాకెట్ మనీని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. దాంతో ఇంకోసారి కొనుక్కోవచ్చు. వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన వీడియో ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఒక న్యూ శారీ టజల్ చూసిన ఫీలింగ్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి నాట్ వేసుకోవడమే శారీ టజల్కి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ శారీ టజల్ చూడ్డానికి కొంచెం హెవీగా ఉంది, కష్టంగా ఉంది అనిపిస్తుంది ఫస్ట్లో. ఫైనల్లీ థ్రెడ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జరీని ఒక 5-6 స్ట్రెయిన్స్ అలా రౌండ్స్ ఎక్కువ చుట్టే కొంచెం లుకింగ్ కూడా చాలా బాగా కనపడుతుంది జరీ. దానివల్ల లుక్ కూడా ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. కొంచెం ఇప్పుడు చూపించిన విధంగా ప్రతి దానికి నాట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఊడిపోకుండా. లేకపోతే నాట్ వేసుకున్న తర్వాత గ్లూ పెట్టుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ శారీ టజల్ వచ్చేసి ఇలా ఉంది. మీకు ఈ శారీ టజల్ డిజైన్ నచ్చిందా? నచ్చితే ఒక చిన్న కమెంట్ చేయండి. ఇక్కడ నాట్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టజల్లో నుంచి మిడిల్లోకి బయటికి తీసుకొని వచ్చి అప్పుడు ముడి వేయాలి. తర్వాత 2 సైజెస్ చూసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒక టజల్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.